ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడాలనుకున్న వాగ్దానం ఏంటంటే, 2 దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, దేవుడు యథార్థ హృదయులను వెతుకుతా ఉన్నాడంట. ఆయన కనుదృష్టి, దేవుడు యథార్థంగా ప్రవర్తించు వారి పట్ల ఏ మేలు కొదువగా చేయను అని కీర్తనకారులు రాయడం చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఏమని మన ఎడల ఆలోచన కలిగి ఆశ కలిగి ఉన్నారంటే, మన యథార్థముగా ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు బలమును అనుగ్రహించాలని ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క వచనాన్ని చూసినప్పుడు బైబిల్లో అనేక మంది యథార్థవంతులుగా జీవించారు. నోవాహు యథార్థముగా దేవునికి ఇష్టడిగా నమ్మకముగా ఆయన జీవించాడు గనుక ప్రళయం వచ్చినను సరే దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని కాపాడాడు. ఈ ఉదయకాల సమయంలో ఏది సంభవించినా కూడా యథార్థంగా ప్రవర్తిస్తున్న నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ యొక్క ప్రజలను, నీ యొక్క సేవను, నీ యొక్క పిల్లలను దేవుడు ఆశీర్వదించి బలపరచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కనుక దేవుడిచ్చిన ఈ వాక్కును బట్టి మనము ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ సహాయమును ఈ ఉదయకాలమున ప్రతి ఒక్కరికి నీ దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన, ఎందరైతే తమ జీవితాలలో తమ యొక్క బ్రతుకులలో ఏ మేలు చూడకుండా ఉన్నారో అట్టి వారిని మీరు బలపరచండి నాయన. మేలు పొందుకునే కృపను దయచేయండి. వారు జీవిస్తున్న నాయన నీతిగల జీవితానికి తగిన ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయన. నిజముగా నాయన నీ యందు తండ్రి ఆశ కలిగిన ప్రతి బిడ్డ యొక్క హృదయ కోరికను మీరు నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.